హైదరాబాద్ లో ఇప్పుడు పునర్విభజనపైనే చర్చ జరుగుతోంది. గ్రేటర్ పరిధిని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై అన్ని పార్టీలు చర్చించుకుంటున్నాయి. వార్డుల పునర్విభజనపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బీజేపీ కూడా జీహెచ్ఎంసీ విస్తరణ, వార్డుల విభజనపై ఆందోళనకు సిద్ధమవుతోంది. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేసేందుకు సమాయత్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శివారు ప్రాంతాల్లో ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మున్సిపాలిటీలను కలుపుతూ కొత్త వార్డులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గతంలో ఉన్న 150 వార్డులతో పాటు మరో 150 వార్డులను కలిపి మొత్తం 300 వార్డులను ఏర్పాటు చేశారు. అయితే ఈ వార్డుల పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదంటున్నాయి ప్రతిపక్షాలు. మున్సిపాలిటీలను విలీనం చేసే ముందు కానీ, ఆ తర్వాత వార్డులను ఏర్పాటు చేసే సమయంలో ఇతర పార్టీల సలహాలు, సూచనలు తీసుకోలేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. విలీనం కంటే ముందే తమ సూచనలు తీసుకుంటే అభిప్రాయం చెప్పేవాళ్లమంటున్నారు. విభజన వల్ల ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. సరిహద్దులకు సంబంధించిన సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఒక డివిజన్లో 20 నుంచి 30 వేల ఓట్లు ఉంటే మరో డివిజన్లో 60 నుంచి 70 వేల ఓట్లు ఉన్నాయంటున్నారు. మరోవైపు కొన్ని డివిజన్లలో కలిపిన కాలనీలకు ఆ డివిజన్తో సంబంధమే లేదంటున్నారు. బీఆర్ఎస్ కు పట్టు ఉన్న ప్రాంతాలను విభజన చేసి పట్టు కోల్పోయే విధంగా చేశారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, ఎంఐఎంలకు అనుకూలంగా ప్రభుత్వం విభజన చేసిందని విమర్శిస్తున్నారు. స్పష్టంగా తెలంగాణలో డీలిమిటేషన్ కావాలి 2026 వరకు. కానీ ఆ డీలిమిటేషన్ కంటే ముందే ఇవాళ వీళ్ళు జీహెచ్ఎంసీని ఇవాళ 300 డివిజన్లకు పెంచిండ్రు అని అంటే రేపు జరిగే కన్ఫ్యూజన్ ఏంటిది అంటే తర్వాత డీలిమిటేషన్ అయిన తర్వాత కొన్ని మంత్స్లో అయ్యే ఛాన్స్ ఉంది అని అందరు అంటున్నారు కదా. ఇప్పుడు ఏ కార్పొరేటర్ ఏ అసెంబ్లీ కింద ఉంటారు, ఒకటే డివిజన్ 2 ఎమ్మెల్యేల కింద ఉంటుందా, ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉన్నది. జీహెచ్ఎంసీ విస్తరణ, వార్డుల పునర్విభజనపై బీజేపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విస్తరణను బీజేపీ వ్యతిరేకిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశమయ్యారు. ఆందోళన బాట పట్టాలని డిసైడ్ అయ్యారు. న్యాయపరంగా కూడా పోరాటం చేయాలని బీజేపీ నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో కలిసిన ప్రాంతాల్లో మౌలిక వసతులు లేవని, పన్నులు పెరుగుతాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. రైతుల భూములు కూడా ఉన్నాయని, వాటిని కన్వర్షన్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని అంటోంది. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపిస్తోంది బీజేపీ. మజ్లిస్కు లాభం జరిగేలా వార్డుల విభజన చేశారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. జీహెచ్ఎంసీని విభజించి ఒక పార్ట్ని మజ్లిస్కు అప్పగించాలని ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అని సమాచారం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. డీలిమిటేషన్ పైన ప్రభుత్వం విడుదల చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పైన పెద్ద ఎత్తున అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలపాలని ప్రజల్ని కోరారు. హైదరాబాద్ ప్రజల్ని ఈ కొత్త ప్రాంతాల్లో వచ్చినటువంటి వాళ్ళని కోరుతా ఉన్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క అభ్యంతరాన్ని ఈ వారం రోజుల్లో తప్పకుండా ఉపయోగించండి. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర, మజ్లిస్ పార్టీకి హెల్ప్ చేసే కుట్రని హైదరాబాద్ ప్రజలందరం కూడా మనం వ్యతిరేకించాలి. రెండు పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో మజ్లిస్ మేరా భాయ్ అన్నట్టు వాళ్ళు తిరిగిలో, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి వారం మైబీ మజ్లిస్, మైబీ ముస్లిం అనే మాటలు ఆయన మాట్లాడతారు. జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. చుట్టుపక్కల ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేటర్లో కలిపేసింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను కొత్తగా కలిసిన మున్సిపాలిటీలను కలిపి 300 వార్డులుగా విభజించింది. డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ గెజెట్ విడుదల చేసింది. వారం రోజుల్లో సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలపాలని ప్రజలను కోరింది ప్రభుత్వం.